అది సరే గాని బాబు, ఆ ఇంటికి మొత్తం ఎంత ఖర్చు అవుద్ది? మామూలుగా అయితే ఇలాంటి ఇంటికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుద్ది బాబాయ్. కానీ మా స్కీమ్ లో మాత్రం 25,000 తీసుకుంటాం. పైగా అదంతా ఒకసారే కట్టక్కర్లేదు. ముందు 5,000 ఇస్తే చాలు. ఇల్లు కట్టించి, తోరణాలు తగిలించి, పసుపు రాయించి, బట్టలు పెట్టి మరీ పంపుతాం. మంచి తరుణము మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగము. చాలా గొప్పగా ఉంది. మేము 5,000 రూపాయలు మిగితే ఇంత పెద్దలు కట్టించిస్తారా? సరే, జానబెత్తి నెల పూరు గుడుసులు మనకి 5,000 ఎలా వస్తాయి? ఎవరిస్తారు? నేనిస్తాను. మీలాంటి పేదవాళ్ళకి అతి తక్కువ వడ్డీ మీద మీ స్థలాలు గుడిసెలు తనఖా పెడితే 5,000 నేనిస్తాను. ఏంటి బాబు, మా మొదటి గుడిసె మీద 5,000 అప్పిస్తారా? ఇస్తాను. ఇంకా కొన్ని ఆకులు రాలిపోయినా, రాటలు వాలిపోయినా, గోడలు కూలిపోయినా సరే 5,000 నేనిస్తాను. బతికిన నాళ్ళు మీలాంటి 10 మందికి సేవ చేసుకోవాలని నా కోరిక బాబు. చూసారా, మీ పేదవాళ్ల పాలెడు దేవుళ్ళ ప్రత్యక్షమయ్యాడు. నన్ను అడిగితే ఆయన దగ్గర అప్పు తీసుకోండి, మా స్కీమ్ లో జమ వేసుకోండి. మీరే చేరండి జనతా హౌసింగ్ స్కీమ్. గృహములు గృహములు రుణములు, గృహములు గృహములు రుణములు, రుణములు. ఈవేళ నేను 80 మందికి అప్పులు ఇచ్చాను. ఆ 80 మంది నా దగ్గర కట్టారా డబ్బు? నన్ను అడిగితే ఇవాళ 80 మంది బలైపోయారన్నమాట. ఎందుకు అలా బాధపడిపోతావు? ఇదిగో, ఎవడి నుదుటి గీత బాగోకపోతే ఆడు స్మాషింగ్ అయిపోతుంటాడు. వాళ్ళ గురించి వీపింగ్ చేయవలసిన అవసరం నీకేలా? ఎంతైనా అమాయకులు నాశనం అయిపోతున్నారనే జాలి. ఎందుకయ్యా? ఇదిగో, మేకను చూసి పులి జాలి పడింది అనుకో, పస్తులతో చచ్చిపోద్ది. అలాగే కప్పను చూసి పాము జాలి పడింది అనుకో, ఆకలితో చచ్చిపోద్ది. ఈ లోకంలో ఇదిగో ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒకడు ఈటింగ్ అయిపోతేనే మరొకడు లివింగ్ చేస్తాడు. అయినా ఈ వేదాంతం అంతా నీకేలా? నన్ను అడిగితే శివరావు బాబు, బుల్లి బుల్లి ఇల్లు కట్టుకుని మీటింగులు ఎట్టుకున్నందుకు ముందు ముందు జనమంతా కలిసి నిన్ను కొల్ల పొడిచేయగలరని నా అనుమానం. సన్ను, నీ దైత్రు కొట్టే డైలాగులతో మమ్మల్ని అదరగొట్టేయకురా. ఒరేయ్, నీ మాటలతో మందు దిగిపోవడమే కాదు, హార్ట్ అటాకింగ్ కూడా వచ్చేస్తుంది. నా మాటిని గలాస్ తీసుకుని వేసుకో, ప్లగ్ వేసుకో, మాట్లాడుకు, వేసుకో ప్లగ్, మాట్లాడుకు, వేసుకో ప్లగ్. పేరేటా? సింహాచలం అండి. సరే, సంతకం పెట్టు. సంతకం పరిగారా వెంటనే డబ్బు ఇచ్చేస్తాను. సంతకం అట్టం రాదండి. సరే, వేలు ముద్ర గుద్దాయి. అది జాగ్రత్త లెక్క పెట్టుకో. తర్వాత ఏమిటి నా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి? నువ్వా దరిద్రుడా? అవును, దరిద్రుడే పితాజీ. ఈ కాగితాలు వచ్చేవిటి? అవి ఇచ్చి అప్పు తీసుకుని ఆ జనతా హౌసింగ్ స్కీమ్ లో డబ్బు కడతావా? చండాలుడా, చవరం అయిపోయిందా? అదేమిటి, అందరితో పాటే నేను ఓ ఇంటి వాడిని కావాలనుకుంటున్నాను. తప్పా డాడీ? అందుకే జనతా స్కీమే దొరికిందా నీకు? అదేమిటి అంటే నమ్మకమైంది కదా జనక. నోరు మూసుకో, అదంతా నీకు అనవసరం. అయినా వీధుల్లో తిరిగి నీ కొంప కూడా దానికి రా, ఉన్న కొంపలో పడాడు. అర్జెంటుగా నాకు ఇల్లు కావాలి, కట్టించిస్తావా లేదా? మాత్రం వల్లభ. ఇల్లు కాదురా, పాలరాయి తెప్పించి సమాధి కడతాను. అందుకని అర్జెంట్ గా చచ్చిపో, పేడ ఉంటుంది. పితృదేవా! పితృదేవా నీ పిండా కూడా. ఓహో, అయితే బాబ్జీ పేదవాళ్ళని మోసం చేసే కార్యక్రమం ప్రారంభమైందన్నమాట. అవును గురు, అవతల స్కీమ్ గురించి ప్రచారం చేస్తున్న శివరావు కూడా మా నాన్న జాతి నాకే. యువతల ఎప్పుడూ లేనంత గొప్ప బుద్ధితో మా నాన్న పేదవాళ్ళని పిలిచి మరీ అప్పులు ఇస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే భారీ ఎత్తు దోపిడే, అనుమానం ఏమీ లేదు. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఆ జనతా హౌసింగ్ స్కీమ్ శివరాంగాడి ఆఫీసు మనమంతా ఒకసారి పావనం చేస్తే అటాక్! వెళ్ళిపో. నెక్స్ట్ నెక్స్ట్. హలో జనతా గారు. ఏయ్, ఏంటా పిలుపు? ఏంటి, ఎవరు మీరు మీదకేస్తున్నారండి? గురువు గారు, మీ స్కీమ్ లో చేరిన వాళ్ళకి 25,000 రూపాయలకి ఇల్లు అది కట్టించేస్తారటగా. వచ్చే నుంచి ఇంకా సీపుగా ఇస్తాం, 2,000కే ఇచ్చేస్తాం. అంటే ఈసారి కాకుండా ఇంకోసారి మొదలెడతారన్నమాట ఈ స్వాహకాండ. అవే మాటలరా అమ్మాయి కూడా. ఈసారి ఏమిట్రా, లాభసాటిగా ఉంటే మళ్ళీ 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 ప్రారంభిస్తారా కదరా జనతా? ఏయ్, కదండి జనతా గారు. నన్ను అడిగితే మీరంతా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది చెప్తున్నాను.
ఎరా దాని మీద మోజు పడ్డా పిచ్చి విధవా బాబాయ్ అనుకోలే నేను ఇస్తాను. ఏంటి అతనికి నేను బాబాయ్నా? అంతే మావా. ఒరేయ్, నేను దీన్ని విసిరేస్తాను, క్యాచ్ చేస్తావు అనుకో, ఇది నీదరా. అయ్యో నా గాజు లైటు, నా గాజు లైటు. బాబు ఒరే అవుతాడు, మీకు ఎవరు క్యాచ్ తెలియదు తెలీదు. గౌరవ తీసుకెళ్తాను, నువ్వు క్యాచ్ చేయాలి. అయ్యో నా గాజు కుండి, నా కుండి. మీకు క్యాచ్ తెలియదు తెలీదు. బాబు వచ్చిన ఒరే అవుతాడు, ఈసారి నేను క్యాచ్ చేస్తాను, మీరంతా బాబు తీసేయండి. అలాగే. సారీ బాబాయ్, నేను క్యాచ్ చేయలేకపోయాను. చూస్తానంటే కొంచెం హెల్ప్ చేయండి బాబాయ్కి. చేస్తున్నా. హలో అన్నయ్య, ఏంటి వాళ్ళకి కాస్త అప్సెట్ గా ఉన్నట్టున్నావు? కాస్త అప్సెట్టింగ్ ఎట్రా తమ్ముడు, టోటలింగ్ అప్సెట్టింగ్. నీకు ఆ విజయ్ గారు తెలుసు కదా? ఐ నో హిమ్. నీకు నోయింగే కదా. ఆడు కొంతమంది కుర్నాయాలను వెనకేసుకొచ్చి మన వ్యవహారాలకు చాలా అడ్డం వచ్చేస్తున్నాడు అని చేత నీ ముఠాతో నువ్వు వెళ్ళి ఆడుకో పాఠాన్ని టీచింగ్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ రా తమ్ముడు. ఆల్ రైట్ అన్నయ్య, అతని విషయం నాకు వదిలేసి నిశ్చయంతగా నువ్వు మందు కొట్టు. ఆడారు నా కొడకల్లారా, గుండె గడుచుంటే రండ్రా, మీ సంగతి తెలుసుకోవడానికి వచ్చాను. పిలవందే పేరంటానికే కాదు, ఫైటింగ్ కూడా వెళ్ళకూడదన్నదే మా పాలసీ. అయితే ఉత్సాహంతో పిలుస్తున్నావు కాబట్టి మేమంతా అందుకు సిద్ధపడే ఉన్నాం. నాన్నగారు అలా మాట్లాడుతున్నారు? ఏదో పరాయి వాడైనట్టు. మీ కోపంగా ఉంటే టీ తీసుకొచ్చి తిట్టండి, కొట్టండి. ముందు వెళ్ళి తమ్ముడిని విడిపించుకురండి. నేను కొట్టడం వల్ల తిట్టడం వల్ల వాడికి బుద్ధి రాదమ్మా. వచ్చే మాట అయితే ఎప్పుడో దారిలో పడేవాడు, ఏ ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతికేవాడు. పోలీసులు 4 తంతే. అలా అనకండి నాన్నగారు. కుర్రతనంతో ఏదో అల్లరి చేయడం తప్ప వాడు పోలీసులు కొట్టవలసినంత నేరస్తుడు కాదు నాన్నగారు. నాన్నగారు, పోనీ వాడి కోసం కాకపోయినా నా కోసమైనా విడిపించి తీసుకురండి. వాడిని చూడకపోయినా, అక్క అనేవాడి పిలుపు వినకపోయినా నేను ఉండలేను నాన్నగారు. కట్టుకట్టాలి వెనుక వాడున్నాడన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్నగారు. వెళ్ళండి, మీకు దండం పెడతాను. తమ్ముడిని విడిపించారండి. ఊరుకోమ్మ సావిత్రి, ఊరుకో. వాడి మీదుండే కోపంతో అలా మాట్లాడేనే తప్ప ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి జామీన్ ఇచ్చి విడిపించి తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను. విజయ్, మరోసారి అడుగుతున్నాను, ఈ గొడవ ఎందుకు వచ్చింది? వాన్ ఎందుకు వచ్చింది, గాలి ఎందుకు వచ్చింది, వరద ఎందుకు వచ్చింది అని అడిగితే కరెక్ట్ గా సమాధానం ఎలా చెప్పాలి? Shut up.
గతంలోనే నీ మీద కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. చట్టాన్ని చాలా సార్లు నీ చేతుల్లోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావునా? మిస్టర్ ఇన్స్పెక్టర్, చట్టం మనిషి కోసం మనిషి ఏర్పాటు చేసుకుంది. ఒక మనిషిగా దాన్ని నా చేతుల్లోకి తీసుకునే హక్కు, అధికారం నాకున్నాయి. నాన్ సెన్స్. ఎవడు పడితే వాడు దాన్ని చేతుల్లోకి తీసుకుంటే దానికి విలువ ఉండదు. దానికోసం మాలాంటి కొంతమందిని ప్రత్యేకంగా నియమించింది ప్రభుత్వం. ఆల్రైట్, చట్టం కర్తవ్యం ఏమిటి? నేరాల్ని రూపుమాపటం, శాంతి భద్రతను నెలకొల్పటం, అంతేగా? ఎస్. ఆ పని కాకి బట్టలు వేసుకుని, టోపీలు పెట్టుకుని, లాఠీలు పుచ్చుకుని జీతాలు అందుకునే మీరు తప్ప మరెవరూ చేయకూడదా? కూడదని కాదు, కానీ అందరికీ ఆ అధికారం లేదు. ఓహో, అంటే మీరు చెప్పే పద్ధతి ప్రకారం ఎవరిదైనా కొంప అంటుకుంటే చుట్టూ ఉండేవాడు చూస్తూ ఊరుకోవాలి తప్ప దాన్ని ఆర్పకూడదు. కారణం ఫైర్ ఇంజన్స్ తో అగ్నిమాపక దళం ఉంది గనక, అంతేనా? రమేష్, దానికి చట్టానికి పోలికేమిటి? లోక్ ఇన్స్పెక్టర్, మీకు సంబంధించిందే చెప్తాను. ఒక ఆడపిల్లని బలాత్కారం చేస్తుంటే వాళ్ళను తన్ని ఆ పిల్లను రక్షిస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అవుతుంది. కనుక మీకు కబురు చేసి నేను కళ్ళు మూసుకుని కూర్చుంటాను. మీరు వచ్చేటప్పటికి ఆ పిల్ల బ్రతుకు అన్యాయం జరిగిపోతుంది. సావకాశంగా మీరు నేరస్తులు అరెస్ట్ చేస్తారు. కానీ అన్యాయం అయిపోయిన ఆ పిల్ల బ్రతుకు మీరు ఏమి న్యాయం చేసినట్లు? ఒకడు మరొకటి కొట్టి చంపుతూ ఉంటే చట్టవారావే అని నేను కేకలు వేస్తూ కూర్చుంటాను. వాడు చస్తాడు. ఆ తర్వాత చట్టం వస్తుంది, కానీ ఏ లాభం? ఇన్స్పెక్టర్, ఒకరికి మంచి చేయడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి, నీతిని నిలబెట్టడానికి మీరు మీ చట్టమే ఉండనక్కర్లేదు. ప్రతి మనిషికి ఆ హక్కు, అధికారం ఉంది. అండర్స్టాండ్? 441. ఎస్ సార్. ఇతన్ని లాకప్ లోకి తోచేయ్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరు రామయ్య మాస్టర్ కదా? అవును సార్. నేను మాస్టారు, నేను రాజాని. మీ దగ్గర 10 ఏళ్ళు పాఠాలు నేర్చుకుని రాజారావుని. నన్ను గుర్తుపట్టలేదా? నువ్వా బాబు? సన్నగా పీలగా ఎంతుండేవాడివి, ఇన్స్పెక్టర్ అయ్యావన్నమాట. చాలా సంతోషం బాబు. కూర్చోండి మాస్టర్. పర్వాలేదు. 241. ఎస్ సార్. ఓ కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే సార్. ఏమిటి మాస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాయన. అంతా మీ చలవే మాస్టర్. మీరు నేర్పిన పాఠాలు, తప్పు చేస్తే మీరు కొట్టిన దెబ్బలు, పాస్ అయితే మీరు అందించిన ఆశీస్సులు, ఇవన్నీ నన్ను ఇంతవాణ్ణి చేశాయి. అంతా నీ అభిమానం అయ్యా. నిజంగా మాస్టర్, మీలాంటి ఉపాధ్యాయులను ఉద్దేశించే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకం చెప్పారనిపిస్తుంది. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ చూడటం నా అదృష్టం. ఏమిటి మాస్టర్ ఇలా వచ్చారు? అదే నేను ఇక్కడ ఉన్నాను తెలిసి వచ్చారా? అదే బాబు, అదే. ఇన్స్పెక్టర్ పేరు రాజా అని విని నాకు తెలిసినవాడా కాదా అని చూద్దామని. ఎందుకు వస్తానే, మొత్తానికి మిమ్మల్ని చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. ఇంకా నేను వెళ్ళొస్తాను బాబు. మంచిది మాస్టర్. నమస్కారం.